ఇంటీరియర్ డిజైన్ ఏదైనా కావాలనుకుంటే కనుక హెచ్ఎల్ ఇంటీరియర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వాభాద్ర 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి లగ్నంలో శని ఉన్నారు. ఇలినాటి శని నడుస్తోంది. నల్ల నూలు బ్రాహ్మణుడు దానం చేయండి. కృష్ణుని ఆరాధించండి. ఇలినాటి సమస్యల నుంచి బయటపడేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృష్ణుని ఆరాధిస్తే కనుక కృష్ణ టెంపుల్ కి వెళ్ళండి. కృష్ణుడి అష్టకం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కనుక ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం, గురువారం, శుక్రవారాల రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. మీనరాశి వారికి లగ్నంలో శని ఉన్నారు కాబట్టి సప్తమ స్థానం శని దృష్టి ఉంటది, తృతీయ స్థానం శని దృష్టి ఉంటది, దశమ స్థానం శని దృష్టి ఉంటది. వృత్తి పరంగా, మ్యారేజ్ పరంగా, అలాగే కుటుంబ పరంగా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే కుటుంబాధిపతి అయిన కుజుడు తృతీయ భావంలో ఉండి శని దృష్టి ఉండటం మూలంగానే సమస్యలు ఉంటాయి. 12వ స్థానంలో రాహు ఉన్నారు. విపరీతమైన ఖర్చులు ఉంటాయి. 2వ స్థానాధిపతి శని ఆధీనంలో, రాహు కూడా ఆయన ఆధీనంలో ఉన్నారు కాబట్టి, శని యొక్క ఆధీనంలో ఉన్నారు కాబట్టి సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో అయితే కనుక విపరీతమైన ఖర్చులు ఉంటాయి. అదే సమస్యగా ఉంటది మీకు ఈ వారం అనేది. హెల్త్ పరంగా సమస్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. శత్రువులు అధికంగా ఉంటారు. లవర్స్ కి చాలా బాగుంటుంది. పంచమ స్థానంలో రవి గురువులు ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా, మ్యారేజ్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండి సమస్యలు అధికంగా అవుతే ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం సమస్యలు ఉన్నా సరే కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఎందుకంటే దశమాధిపతి అయిన గురువు ఆయన పంచమ భావంలో ఉచితిలో ఉన్నారు. కానీ సూర్యుడు, గురువు దగ్గర ఉండటం మూలంగా గురువు హస్తంగతం అయి ఉన్నారు. అంటే సూర్యుడు యొక్క గ్రహము చాలా వేడితత్వ గ్రహం అనమాట. ఎప్పుడైతే గురువుతో దగ్గరగా ఉంటుందో గ్రహ లక్షణాలు కోల్పోవడం జరుగుతుంది. సో అందుకోసమే కొంచెం ఈ వారం అనేది వృత్తిపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.